బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కూడా బుద్ధా వెంకన్న లాంటి వ్యక్తులు తమపై దౌర్జన్యం చేస్తున్నారని, అటువంటి నేతల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కట్టడి చేయాలని డిమాండ్ చేశారు ఏపీ బీజేపీ నేతలు. పుష్కర పనుల పేరుతో ఆలయాలను తొలగించడం దారుణమని విమర్శించారు. మా ప్రతినిధి బృందం పైన ఇవాళ ఎవరైతే బుద్ధా వెంకన్న ఒక ఎమ్మెల్సీగా ఉండి బాధ్యతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తులు తమ యొక్క కొంతమంది అరాచక శక్తులను తీసుకొని బీజేపీ ప్రతినిధి బృందం పైన దాడి చేయాలని పూనుకోవడం ఏదైతే ఉన్నాయో, ఇవాళ విజయవాడలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితికి ఇది దర్పణం పడుతోంది. ఒక బీజేపీ అత్యున్నత కమిటీ పైన ఈ రకంగా వీళ్ళు దౌర్జన్యకరమైనటువంటి పనులు సాగించినట్టయితే సామాన్యమైనటువంటి ఒక భక్తులు ఎవరైతే ఉన్నారో, ఒక ఆంజనేయ స్వామి భక్తులు కానీ, సాయిబాబా భక్తులు కానివ్వండి, లేకపోతే ఏ ఒక్క గుడి భక్తులైనా సరే, ఎవరైనా సరే ఇవాళ మాట్లాడే పరిస్థితి ఉందా? ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ఏదైతే ఉందో దీని పట్ల ప్రజలు తీవ్రంగా గర్హిస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కూడా ఈ బుద్ధా వెంకన్న చేస్తున్నటువంటి ఈ దౌర్జన్యాన్ని భారతీయ జనతా పార్టీ దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఇలాంటి వాళ్ళపైన వెంటనే చర్యలు తీసుకోమని బీజేపీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. విజయవాడలో దేవాలయాల కూల్చివేత ఘటనపై టీడీపీ బీజేపీ మధ్య వివాదం రాజుకుంటూ ఉంది. రెండు పార్టీల నేతల మధ్య మాటలు తుటాలు పేలుతూ ఉన్నాయి. భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఒకరు ఆరోపిస్తూ ఉంటే, బెజవాడను ఎలా అభివృద్ధి చేసుకోవాలో మాకు తెలుసని మరొకరు అంటూ ఉన్నారు. ఇంద్రకీలాద్రి సమీపంలోని గోశాలను కూల్చివేసిన ప్రాంతంలో సోమవీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణతో పాటు మరికొంతమంది బీజేపీ నేతలు పర్యటించారు. వీరు మీడియాతో మాట్లాడుతున్న సమయంలోనే టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అనుచరులు వచ్చి బీజేపీ నేతలతో వాగ్వాదానికి దిగారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ గొడవపడ్డారు. దీంతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించేశారు.